Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ప్రచారంలో స్పీడ్ పెంచారు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు. తన తండ్రి జగపతిరావుకు కరీంనగర్తో ఉన్న అనుబంధాన్ని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. తండ్రికిచ్చిన మాట ప్రకారమే ప్రజాసేవ కోసం ముందుకొచ్చానంటున్నారు వెలిచాల. కరీంనగర్ పార్లమెంటు స్థానంలో ఖచ్చితంగా విజయం సాధిస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండవ స్థానం కోసమే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయన్నారు వెలిచాల. ప్రచార సభలకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారన్నారు. తన తండ్రి వెలిచాల జగపతిరావు చూపిన బాటలోనే ప్రజలకు సేవ చేసుకుంటానని, రాష్ట్రంలోనే కరీంనగర్ను నంబర్ 1 స్థానంలో నిలబెడతానన్నారు వెలిచాల రాజేందర్రావు. కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్రావుతో టీవీ9 ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలకు వెళ్తుంది. ఇదే అంశం గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గారు వారితో ఒకసారి మాట్లాడారు. అంటే రాజేందర్రావు గారు, మీరు గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రజలకు వెళ్తున్నారు, ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుండి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఎక్కడికి పోయినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. మేము మండల్ లెవెల్ మీటింగ్లు పెడితే 10 వేల జనం వస్తున్నారు మండల్ లెవెల్ మీటింగ్కు. గ్రామ స్థాయి మీటింగ్లకు 700, 800, 1000 మంది వస్తున్నారు. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారి మీటింగ్లు హుజూరాబాదు, సిరిసిల్లలో 2 కంప్లీట్ అయినాయి. 2 చోట్ల కూడా 60-70 వేల మంది వచ్చినారు. ప్రజాస్పందన టెర్రిఫిక్గా ఉంది. అంటే ఇక్కడ ఏ పార్టీతో మీరు పోటీ ఉంటుందనుకుంటున్నారు? అంటే బీజేపీతో ఉండబోతుందా, బీఆర్ఎస్తో ఉంటుందా? మేము 2 లక్షలతో గెలవబోతున్నాము. బీజేపీ 2 లక్షల వెనుక బీజేపీ ఉంటుందని అనుకుంటున్నాము. బీఆర్ఎస్ అయితే చాలా డిపాజిట్ పోయే అవకాశం ఉంది. అంటే రాజేందర్రావు గారు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కరీంనగర్కి వస్తున్నారు, కరీంనగర్కు ఆయనకు సంబంధం లేదంటూ కూడా ఇటు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. నేను మిషన్ హాస్పిటల్లో పుట్టినాను, సెయింట్ జాన్ స్కూల్లో చదివినాను, శాతవాహన పీజీ ఇన్స్టిట్యూట్లో చదివినాను. ఇదే ప్లేస్లో మీతో మాట్లాడే చోట మాకు పోల్ట్రీ ఫామ్ ఉండే, అది నేనే నడిపినాను. ఇదే ప్లేస్లో మాకు పైప్ ఫ్యాక్టరీ ఉండే, అది నేనే నడిపినాను. కరీంనగర్లో కాంట్రాక్ట్స్ చాలా చోట్లలో, హుస్నాబాద్లో గుండి గోపాలరావుపేట రోడ్ కానీ, హుస్నాబాద్ రోడ్ కానీ, చాలా రోడ్లు, చాలా వాటర్ సప్లై స్కీమ్లు అన్నీ నేనే చేసినాను. 40 ఏళ్ళు ఇక్కడే ఉన్నాను. కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉంటుంది. మా ఊరి గుండి గోపాలరావుపేట సింగిల్ విండో సొసైటీ చైర్మన్గా ఉంటుంది. యూత్ కాంగ్రెస్లో జాయింట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా ఉంటుంది. నెడ్ క్యాప్ కార్పొరేషన్లో డైరెక్టర్గా ఉంటుంది. నేను ఏదైతుందో 2004లో స్వతహాగా ఇండిపెండెంట్గా కొట్లాడి 30,000 ఓట్లు తీసుకొచ్చుకున్నాను చొప్పదండిలో. 2009లో పార్లమెంట్ కొట్లాడి 1,76,000 ఓట్లు తీసుకొచ్చుకున్నాను. ప్రతి ఎలక్షన్ మా తండ్రి గారు వెలిచాల జగపతిరావు గారు ప్రతి ఎలక్షన్ నేను ఫ్రంట్ లైన్లో ఉండి కొట్లాడినాను. నేను కరీంనగర్లో లేను అనేటోళ్ళు చాలా, వాళ్ళ కరీంనగర్ గురించి అవగాహన లేదని అర్థము. రాజేందర్రావు ఖచ్చితంగా గెలవబోతున్నారు, ఒక ధీమా కనబడుతుంది మీకు ప్రజల్లో చూస్తుంటే. తప్పకుండా 101% గెలుస్తాను. ఈ గడ్డ, కరీంనగర్ గడ్డ నా అడ్డ. ఎట్టి పరిస్థితులలో కరీంనగర్ ప్రజలు నన్ను ఏదైతుందో ఆశీర్వదిస్తారు. నేను నిస్వార్థ సేవ చేస్తా అని వాళ్ళకి తెలుసు. అవినీతి, మత్స, మరక లేని రాజకీయ ఫ్యామిలీ మాది. మా నాన్నగారు ఆయన చనిపోయే ముందు నన్ను పిలిచి, నువ్వేదైతుందో నాకు కొట్టు పెట్టు, కరీంనగర్ ప్రజల మధ్యలో ఉండి వాళ్ళతో మమేకమై నీ చివరి రక్తపు బొట్టు వరకు సేవ చేస్తా అని ఒట్టు తీసుకున్నారు. ఆ ఒట్టు ప్రకారం ఆయనకు ప్రమాణం చేసినాను నేను ఇక్కడే ఉంటానని. నాకు ఇప్పుడు బరువు బాధ్యతలు కూడా తీరినాయి, నా బిడ్డల పెళ్ళిళ్ళు అయినాయి, నాకు డబ్బు దశకం మీద మోజు లేదు. తప్పకుండా ప్రజల మధ్యలో ఉంటాను, ప్రజలకు సేవ చేసేటానికే ఇక్కడ వచ్చినాను. 100% నా క్యారెక్టర్, మా ఫ్యామిలీ క్యారెక్టర్ తెలుసు. అభివృద్ధి ఎట్లా చేస్తాము, ప్రజలతో ప్రేమ అనురాగాలు ఎట్లా పంచుకుంటాము. తప్పకుండా నన్ను 2 లక్షల మెజారిటీతో గెలిపిస్తారు. థ్యాంక్ యూ అండి రాజేంద్రరావు గారు. సో మొత్తానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే ఖచ్చితంగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని రాజేంద్రరావు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.